హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను ఆనపకాయల గింజల కూర చేయబోతున్నాను. ఇవి గింజలు ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అండి. నిన్న రాత్రే ఆనపకాయలు అంటే ఎట్లా ఉంటాయంటే చిక్కుడుకాయలాగా ఉంటాయి, సేమ్ చిక్కుడుకాయలాగా ఉంటాయి, కానీ చిక్కుడుకాయలు కాదు అవి. గింజలు మాత్రమే వండుకుంటారు. చిక్కుడుకాయ అయితే తొక్క కూడా వండుకుంటారు కదా, అదైతే గింజలు సపరేట్ చేసి తొక్క పడేస్తారనమాట. ఇదేంటంటే నేనేం చేశానంటే ఈ తొక్క కూడా పడేయకుండా మీకు చూపిస్తున్నాను. ఇది అంటే గింజల మీద పొట్టు అనమాట. ఇది ఏం చేశానంటే నైటే ఈ చిక్కుడు విత్తనాలు ఆనప విత్తనాలన్నీ తీసి ఇట్లా సైడ్కి పెట్టేసి ఒక గిన్నెలో వేసి నానవేసుకొని మార్నింగ్ లేసి పిల్లల్ని రెడీ చేస్తూ ఆల్టర్నేట్గా ఈ పొట్టు కూడా తీసేసుకున్నా. ఒకసారి ఇట్లా చేద్దాం కర్రీ అని. నేనైతే ఎప్పుడు చేయలే. ఒకసారి అయితే ఈ తొక్కతో చేస్తే ఎందుకు కడుపు ఉబ్బరంగా, పిల్లలు ఎవరు తినలేదు, మేము ఎవరు తినలేదు, కడుపులో నొప్పి వచ్చిందండి. అంటే అది సరిగా కుక్ అవ్వలేదు అనుకుంటా. మా సైడ్ అయితే చేసుకోరు ఇవి. రాయలసీమలో ఎక్కువ చేస్తారు, కర్ణాటక వాళ్ళు చేస్తారు. ఇది కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను నేను. ఇదేం చేస్తారంటే ఇప్పుడు ఈ గిన్నెలు తొక్క సపరేట్ చేసుకున్నారు కదా, ఈ తొక్కని ఎందుకు పడేయలేదంటే వాళ్ళు ఈ రోడ్డు మీద వేసేస్తారంట. ఎంతైతే వెహికల్స్ కానీ మనుషులు కానీ తొక్కి వెళ్తారు కదా, ఈ కర్రీ చేసిన కర్రీకి అంత టేస్ట్ వస్తుందంట. ఇంకా అందుకనే నేను కూడా ఇంకా వాళ్ళ స్టైల్లోనే ఇది రోడ్డు మీద అయిపోతున్నాను. జనాలు తిట్టుకుంటారేమో ఎవరినైనా. ఇక్కడైతే ఇదిగోండి రోడ్డు మీదకి వచ్చేసాను. స్టార్టింగ్లో కర్ణాటక వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గరికి వాళ్ళందరూ ఇక్కడ ఇలా రోడ్డు మీద వేస్తే ఏందబ్బా ఇట్లా చెత్తలాగా రోడ్డు మీద వేసారనుకున్నా. ఇగో ఇట్లా రోడ్డు మీద వేస్తే ఎన్ని అయితే వెహికల్స్ వచ్చి తొక్కుతాయో దానికి కూరకి టేస్ట్ అనేది పెరుగుతుందంట. అందుకని చెప్పి నేను కూడా ఇట్లా చేస్తున్నా. ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళని ఏమనుకోకూడదు. అంటే వాళ్ళ నమ్మకం అదనమాట, టేస్ట్ కూర బాగా వస్తుందని చెప్పి. ఇప్పుడు నేను కూడా ఈ కర్రీ అనేది కుక్కర్లో చేసుకోబోతున్నాను. ఫస్ట్ కుక్కర్ తీసుకొని, ఇదిగోండి చిన్న కుక్కర్. మా అబ్బాయి పుట్టినప్పుడు తీసుకున్నా. ఇప్పుడైతే వాడికి ఫుడ్ పెడతాం స్టార్ట్ చేశాను. అప్పుడు చిన్న కుక్కర్ తీసుకున్నాను అనమాట మా ఊర్లో. వాడికనే తీసుకున్నా. ఎన్ని గిన్నెలు అవుతాయి, ఇది అయితే మొత్తం నీట్గా స్మాష్ అయిపోద్ది కదా, రైస్ కానీ క్యారెట్ కానీ. అప్పుడు తీసుకున్నా. ఇప్పుడు మా అబ్బాయికి 7 ఇయర్స్ అనమాట. 7 ఇయర్స్ ఈ కుక్కర్ తీసుకొని నేను. కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్లో కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం, మినప్పప్పు కొంచెం. ఇవంటే నాకు చేయటం చేత కదా, ఫస్ట్ టైం కదా చేసేది. అందుకని చెప్పి నేను అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకుందాం. నేను ఎంత కట్ చేస్తుంటే కొంచెం ఒక చిన్న దోసకాయ ఉంది, ఈ దోసకాయ కూర చేస్తాను. కొంచెం ఈ కూర సరిపోదు కదా, మరి పిల్లలు తింటారో లేదో తెలీదు. ఫస్ట్ టైం అయినా బాగానే చేస్తానండి నేను. ఇదిగోండి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకొని ఇవి కొంచెం మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకున్నాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మగ్గనిద్దాం. ఇది కొంచెం చూసారా, నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ వేసుకున్నాను. ఇది ఇప్పుడు కావాల్సినంత ఉంచుకొని మిగతాదంతా ఈ గాజు జార్లు తీసేసుకుందాం. దీంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి నీట్గా ఇట్లా గాజు జార్లో తీసుకుందాం. నాకైతే ఇది సరిపోతుంది కూరలోకి. ఇప్పుడు చూసారా, ఇది నీట్గా మగ్గిపోయింది కదా పెద్దలపాయలు. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా వేసుకున్నాం కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా పచ్చి వాసన పోయే వరకు ఈ పెద్దలపాయని, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుందాం.
నీట్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాం. ఆ తర్వాత ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నమాట, ఇవి కొంచెం వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని నీట్గా కలుపుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం టమాటా మగ్గిన తర్వాత, ఆల్రెడీ చాలా సన్న ముక్కలుగా కట్ చేశాను కదండి ఇవి. ఇప్పుడు టమాటాలు ఎంతోసేపు ఉడకవు, 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి. కొంచెం కారం వేసుకొని ఆ పప్పు వేసుకుందాం అన్నమాట. ఒక 2 మినిట్స్ ఇవి మగ్గిన తర్వాత, ఆల్రెడీ కుక్కర్ మూత మనం పెడతాం కాబట్టి ఇవి లైట్గా ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక టమాటో కూడా ఇప్పుడు పప్పు వేసుకున్నాము. ఇవి అసలు టచ్ చేస్తే ఎలా ఉన్నాయంటే, జీడిపప్పు ఎప్పుడన్నా పచ్చి జీడిపప్పు టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి. అసలు భలే ఉన్నాయి. చూపిస్తాను, వాటర్ అన్నీ వంపేసి. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇవి ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాం. వాటర్ లేకుండా చూద్దాం. ఇవన్నీ దీంట్లో వేసుకుందాం. అన్నీ ఇట్లా వేసుకొని నీట్గా కలుపుకుందాం. ఇవైతే అసలు మా సైడ్ దొరకవండి. ఇవి ఒకటి. ఇక్కడ ఏంటంటే పచ్చివి కంది కాయలు ఉన్నాయి కదా, అది కూడా కర్రీ చేసుకుంటారు. ఇలాగే బాగానే ఉంటుంది టేస్ట్. నేను మొన్న తీసాను, నాకు వీడియో తీయడానికి కుదరలేదు. అవన్నీ క్లీన్ చేసి ఉండేతలకి నాకు టైం సరిపోయింది. పిల్లలు మళ్ళీ స్కూల్కి టైం అవుతుందంటే వీడియో ఏం తీయలేదు. ఇంకోసారి చేసినప్పుడు పెడతాను ఆ వీడియో. ఇట్లాగా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. ఈ స్పూన్తో 2 టేబుల్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత, అంటే కారం తినగలిగితే వేసుకోవచ్చు, చాలు పిల్లలు తినాలి కదా, అందుకని చెప్పి నేను ఒక 2 టేబుల్స్. అంటే దీంట్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. నేను ఇంకా నాకు సరిపోతుంది, మళ్ళీ పిల్లలు కూడా తినాలి కదా. పెద్దోళ్ళు అయితే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఈ కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ జార్లో ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అవి కడిగేసి ఆ ఈ వాటర్ కొంచెం పోసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా కారం, కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాం. నేను ఇంకొంచెం వాటర్ పోసుకుంటానండి, ఎందుకంటే ఈ పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి కదా, అందుకనే కొంచెం వాటర్ పోసుకున్నాను. నీట్గా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని చెక్ చేసుకొని ఇప్పుడే వేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కరు అలా మూత పెట్టే ఉంచండి. ఇదిగోండి దోసకాయ కూర చేసుకోబోతున్నా. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఇందాక ఉంచిన సద్దులకాయలు ఈ కర్రీలో కానీ ఉంచాను. ఇవి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని, ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ దోసకాయ వేసుకున్నాం. ఇదైతే ఇక్కడ దొరకదండి, రాయలసీమలో ఈ దోసకాయ. మేము ఉండే చోట అయితే దొరకదు. పులివెందుల్లో పొడుగు దోసకాయ దొరుకుతుంది. అదేమో నచ్చదు, దాంట్లో వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇచ్చులేమో పెద్ద పెద్దగా ఉంటాయి కదా, నాకు అసలు నచ్చదు. కూర బాగోగా పడేయాల్సి వచ్చిందండి. మాకైతే ఇదే అలవాటు, అందుకని ఇది మన ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను తెచ్చుకున్నాను అనమాట. ఈ చిన్న దోసకాయ ఉంటేనే దోసకాయ ఇది రాస్తున్నాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ టమాటో కూడా వేసేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత లాస్ట్లో దించిపోయే ముందు కొంచెం కారం వేసి ఉడికిన తర్వాత దించేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇదిగోండి 5-6 విజిల్స్ వచ్చినాయి అనమాట. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. దీంట్లో గ్యాస్ పోయేంత వరకు ఈ విజిల్ ల్యాప్ కాకండి, ఎందుకంటే అట్లాగే కుక్కర్లు పేలేది. ఈ గ్యాస్ పోయేంత వరకు ఇట్లా ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ అంతా పోయింది కదండి, ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం.
చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇది సేమ్ పచ్చి జీడి విత్తనాల కూర ఉంటుంది కదండి, చూడటానికి మాత్రం అట్లా ఉంది. ఒకసారి పప్పు చూద్దాం మనం. ఇదిగోండి, ఇంత మెత్తగా ఉడికిపోయింది. ఏమో కాలిపోతుంది. చూసారా, ఏమో సరిపోయింది. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి సిమ్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, ఇది వేసుకొని కలుపుకుందాం. వాటర్ అయితే ఇవి చిక్కబడిపోయి దగ్గరకు వచ్చేస్తుందండి కూర. ఈ మాత్రం వాటర్ ఉండాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని దీన్ని ఇంకొంచెం నీట్గా అందంగా కనిపించేలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ ఉందండి. సేమ్ నాన్ వెజ్ స్మెల్ వస్తుంది. ఒకసారి టేస్ట్ చూద్దాం. సూపర్ అండి. అచ్చం జీడిపప్పు కూరలాగా ఉంది. అసలు ఏమాత్రం డిఫరెన్సే లేదు. సూపర్ ఉంది. మీరు ఎట్లా చేస్తారో ఒకసారి కమెంట్లో కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ దోసకాయ కూర కూడా ఉడికిపోయింది. కొంచెం కారం వేసుకుందాం. దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కారం వేసుకొని నీట్గా కలిపేసి, దోసకాయ కూర కూడా ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ ఆనపకాయ గిద్దలు మీకు దొరికినట్టయితే మీరు ఎట్లా చేస్తారో, ఈ కర్రీ చేసేది విధానం ఇదేనా కాదా అని కామెంట్లో కమెంట్ చేయండి. బాయ్. ఎక్కువ తిప్పుకోకండి, పప్పు మొత్తం మెత్తగా అయిపోద్ది. ఇదే పిత్తిరి పప్పు. బాయ్.